హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుండి తాజాగా ఒక కీలకమైన అధికారిక మెమో జారీ చేయబడింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంతో ముఖ్యమైన సమాచారం. ఈ మెమో యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే రివైజ్డ్ పే స్కేల్స్ 2020 ప్రకారంగా ఉద్యోగుల వేతన స్థిరీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి గడువునైతే పొడిగించడం. సాధారణంగా కొత్త వేతన సవరణ జరిగినప్పుడు ప్రతి ఉద్యోగి యొక్క జీతాన్ని కొత్త పే స్కేల్స్‌లోకి మార్చాల్సి ఉంటుంది. దీన్నే పే ఫిక్సేషన్ అంటారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి గతంలో ఇచ్చిన సమయం సరిపోకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మెమోలోని వివరాలను మనం లోతుగా పరిశీలిస్తే గతంలో ఉన్నటువంటి రిఫరెన్స్ 4లో పేర్కొన్న విధంగా 2020 రివైజ్డ్ పే స్కేల్స్‌కు సంబంధించిన పే ఫిక్సేషన్ పనులన్నిటిని మార్చి 31, 2023 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆ తేదీలోపే రాష్ట్రంలోని ఉద్యోగులందరి వేతన సవరణ ప్రక్రియ ముగియాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న సాంకేతిక ఇబ్బందులు లేదా ఇతర పరిపాలనాపరమైన కారణాల వల్ల ఆ గడువులో ఈ పనులు పూర్తి కాలేదు. దీనివల్ల చాలామంది ఉద్యోగుల జీతాల సర్దుబాటు ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇప్పుడు తాజాగా వచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా సెక్రటేరియట్స్‌లోని అన్ని విభాగాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విభాగాధిపతులు, అకౌంట్స్ ఎగ్జామినర్లు మరియు ఆడిటర్ అధికారులకు ప్రభుత్వం ఒక కీలక విన్నపం చేసింది. ఈ రివైజ్డ్ పే స్కేల్స్ 2020కి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న అన్ని పే ఫిక్సేషన్ పనులను సెప్టెంబర్ 30, 2026 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించింది. అంటే ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి దాదాపు మరో 2.5 ఏళ్ల సుదీర్ఘ సమయాన్ని కేటాయించింది అన్నమాట. ఇది వినడానికి కొంత ఆశ్చర్యకంగా ఉన్నప్పటికీ కూడా అధికారికంగా గడువును 2026 వరకు పొడిగించడం గమనార్హమే. మరోవైపు రాష్ట్రంలో కొత్త పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది కొంత ఆశ కలిగించే విషయమే. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సవరణ కమిషన్‌ను నియమించాల్సి ఉంటుంది. వాస్తవానికి 2023 జూలై నాటికే కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉండగా, ప్రభుత్వం అక్టోబర్ 2023లో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో కమిషన్‌కు కేవలం 6 నెలల కాలపరిమితిని మాత్రమే కేటాయించారు. అంటే 6 నెలల్లోనే నివేదిక ఇచ్చి, జీతాల పెంపుకు మార్గం సుగమం చేయాలని ఆదేశించారు. కానీ ఆ 6 నెలల గడువు కాస్త వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విషయం చర్చకొచ్చింది. పీఆర్సీ కమిషన్ ఎప్పుడు నివేదిక సమర్పిస్తే ఆ మరుక్షణమే ఉద్యోగుల ఫిట్‌మెంట్, జీతాల పెంపు శాతం ప్రకటిస్తామని సంబంధిత మంత్రి గారు హామీ ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుండి సానుకూలత ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు వచ్చినటువంటి మెమోలో గడువును 2026 వరకు పొడిగించడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. 2020 పే స్కేల్స్ ప్రక్రియనే 2026 వరకు పొడిగించారు అంటే కొత్త పీఆర్సీ అమలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తే మనకు ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం 2026 సెప్టెంబర్ వరకు పాత పీఆర్సీ పనులకే గడువు ఇచ్చింది కాబట్టి, కొత్త పీఆర్సీ నివేదికపై నిర్ణయం రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ 2026 ఆఖరులో కమిషన్ తన నివేదికను సమర్పించినా, దానిపై ప్రభుత్వం చర్చలు జరిపి అధికారులతో మంత్రాలు నిర్వహించినా, ఫైనల్ జీవో విడుదల చేయడానికి ఖచ్చితంగా 2027 వరకు సమయం పడుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కొత్త జీతాల పెంపు కోసం లేదా కొత్త పీఆర్సీ ప్రయోజనాల కోసం 2027 వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేలా కనిపిస్తోంది. ఇది ఆర్థికంగా ఉద్యోగులపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడకైతే తప్పదు.